హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మై నేమ్ ఇస్ ప్రశాంతి, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇవాళ వీడియోలో మనం ఏం చేస్తున్నామంటే హౌ ఐ కస్టమైజ్డ్ మై బర్త్డే డ్రెస్ అనేది చూస్తున్నాం. కానీ నాకు కాంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ విష్ యూనివర్స్. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాలా అవుట్ఫిట్స్ అయితే చూశాను. సో ఐ వాంటెడ్ టు క్రియేట్ వన్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. సో దానికోసం చార్మినార్ దగ్గరికి వెళ్ళి నేను కావాల్సిన మెటీరియల్ అండ్ ఆల్సో దానికి రిలేటెడ్ కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ అయితే తీసుకున్నాను. వెర్ కమింగ్ టు మెటీరియల్, దిస్ ఈస్ ద హోల్ మెటీరియల్. దిస్ ఈజ్ ద దుపట్టా, క్యూట్ లావెండర్ కలర్. లావెండర్ కలర్ పైన ఇది గోల్డ్ అని చెప్పలేము, సిల్వర్ అని చెప్పలేము, ఇలా టోటల్ వర్క్ అయితే వస్తుంది దుపట్టా. అండ్ వేరేస్ కమింగ్ టు ఎడ్జెస్, ఇలా కట్ వర్క్ వచ్చేసి చాలా డీటెయిలింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది. దిస్ ఈస్ హౌ మై దుపట్టా ఈజ్. దిస్ ఈస్ అ క్యూట్ దుపట్టా. నెక్స్ట్ వేరేస్ కమింగ్ టు స్కర్ట్ అండ్ బ్లౌజ్, నేను ఐ గాట్ దిస్ మెటీరియల్. దిస్ ఈస్ సో గుడ్. సో మెటీరియల్ అంతా ఇలా డిఫరెంట్ కలర్స్తో ఇలా హెవీ వర్క్తో వచ్చింది. దీన్ని నేను బ్లౌజ్ అండ్ స్కర్ట్కి సేమ్ ఇదే వాడదామని అనుకుంటున్నాను. ఇట్స్ లైక్ ఆల్ ఓవర్ వర్క్. సో ఐ హ్యావ్ కపుల్ ఆఫ్ ఐడియాస్ ఇన్ మై మైండ్. సో అవుట్కమ్ ఎలా వస్తుందో అనేది అయితే చూడాలి. లెహెంగాస్కి బార్డర్ అయితే ఏం రాలేదు. సో దీనికి బార్డర్ యాడ్ చేయడం కోసం నేనైతే డిఫరెంట్ లేసెస్ అయితే పిక్ చేశాను. సో దీస్ ఆర్ ద 2 లేసెస్ విచ్ ఐ హ్యావ్ టుక్. ఓవరాల్గా నేను 3 లేయర్తో బిగ్ బార్డర్ ప్లాన్ చేస్తున్నాను. ఫర్ దాట్ ఐ చూస్ దిస్ ఫర్ సెంటర్ పార్ట్ అండ్ దీన్ని నేను ఎడ్జెస్కి ప్రిఫర్ చేస్తున్నాను. సో సెంటర్ పార్ట్ వచ్చేసి ఇలా మల్టీ కలర్ లేస్ ఇలా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ లైక్ హోల్ బండిల్ విచ్ ఈజ్ అరౌండ్ 9 meters. ఎడ్జెస్ కోసం ఇలా పర్ల్స్ లేస్ తీసుకున్నాను. దిస్ ఈజ్ సో క్యూట్. 1 bundle 2 లేయర్స్కి అయితే రావట్లేదు. ఐ టుక్ 2 different bundles. వాళ్ళని మీటర్స్ వైజ్ ఇస్తారా అని అడిగాను, కానీ వాళ్ళు మనకు మీటర్ వైజ్ అయితే ఇవ్వరంట. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ, లైక్ వీ హ్యావ్ టు బై ద ఎంటైర్ బండిల్. సో దిస్ ఈస్ హౌ క్యూట్ ద లేస్ ఈస్. స్కర్ట్ బేస్ ఇలా వస్తుంది. ఫస్ట్ లేయర్ ఇలా వచ్చేసి, సెకండ్ లేయర్ ఇలా వచ్చేసి, అండ్ థర్డ్ లేయర్కి కూడా సేమ్ ఫస్ట్ లేయర్ యూస్ చేసిన లేసే యూస్ చేద్దాం అనుకుంటున్నాము. దిస్ ఈస్ హౌ ద బిగ్ బార్డర్ కమ్స్ ఇన్. సో ఓవరాల్గా ఇది స్కర్ట్ వస్తుంది అండ్ దీనికి ఇలా 3 layers బార్డర్ అయితే ప్లాన్ చేసాము. అండ్ దిస్ ఈస్ హౌ ద దుపట్టా ఈస్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ హౌ దిస్ విల్ కమ్. అవుట్కమ్ ఎలా వస్తుందో కూడా చూద్దాం. సో ఫైనల్గా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. అవుట్కమ్ ఎలా వచ్చిందో చూద్దాం. టడా! నా లెహంగా అయితే రెడీ అయిపోయింది. చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది. సో దిస్ ఇస్ హౌ ద స్కర్ట్ ఈస్. సో ఇలా ఫుల్ లేస్ వచ్చేసింది. అండ్ ఆరెంజ్కి నేను డిఫరెంట్ కలర్స్ లేసెస్ వేయించాను. వేస్ట్ బెల్ట్కి మెటీరియల్ని తీసుకున్నాను, సపరేట్గా ఏం రెడీ చేయలేదు. అండ్ దిస్ ఇస్ హౌ ద మెటీరియల్ ఈస్ అండ్ దిస్ ఇస్ హౌ ద లేస్ లుక్స్ లైక్. సో ఫస్ట్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ వచ్చేసి పర్ల్ లేస్ తీసుకున్నాను అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి మల్టీ కలర్ లేస్ తీసుకున్నాను. రాయల్ లుక్ని యాడ్ చేసింది. చూడడానికి అయితే చాలా క్యూట్గా ఉంది. అండ్ దిస్ ఇస్ హౌ బిగ్ ద గేరా ఈస్. నేను స్కర్ట్కి 5 meters తీసుకున్నాను. ఆఫ్టర్ స్టిచింగ్ ఇట్ కేమ్ అవుట్ అరౌండ్ 8 meters అండ్ ఇట్ లుక్స్ సో గ్రేట్. అండ్ స్కర్ట్లో నేను క్యాన్ వేయించలేదు బికాస్ ఐ డోంట్ వాంట్ టు యాడ్ క్యాన్ టు స్కర్ట్, ఎందుకంటే ఇప్పటికీ ఇది చాలా హెవీ అయిపోయింది. సో దీనికి క్యాన్ స్కర్ట్ నేను లోపల సపరేట్గా చేయించేసుకున్నాను. సో దాట్ మనం రీయూస్ చేసుకోవచ్చు అండ్ చాలా స్పేస్ కూడా సేవ్ అవుతుంది. ఆల్సో కమింగ్ టు టాజల్స్, దీస్ ఆర్ ద టాజల్స్ వి క్రియేటెడ్ అండ్ దే ఆర్ సో క్యూట్. నాకైతే చాలా నచ్చాయి. ఓవరాల్గా స్కర్ట్ అయితే ఇంత హెవీగా వస్తుంది. కమింగ్ టు బ్లౌజ్ వచ్చేసి ఆ సింపుల్ ఆరెంజ్కి నేను బేసిక్ లేసే అటాచ్ చేశాను. స్కర్ట్కి యూజ్ చేసిన లేసే నేను బ్లౌజ్కి అటాచ్ చేయలేదు. హ్యాండ్స్కి బ్యూటీ యాడ్ చేయడం కోసం ఇలా హ్యాంగింగ్ లేస్ అండ్ ఆల్సో సేమ్ హ్యాంగింగ్ లేస్ నేను వేస్ట్ పార్ట్కి యూజ్ చేశాను. అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇలా డీప్వి పెట్టించాను. దిస్ ఈజ్ మోర్ లైక్ ద రాయల్ బ్లౌజ్. అండ్ బ్యాక్ ఇలా డీప్ లైక్ వెరీ డీప్ డ్రాప్ వస్తుంది. అండ్ ఆ డ్రాప్ని కవర్ చేయడం కోసం ఇలా చిన్న క్యూట్ టాజల్స్ అయితే రెడీ చేశాను. సో ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఐ ట్రై టు కీప్ ఇట్ వెరీ సింపుల్ బికాస్ స్కర్ట్లో లేస్తో చాలా హెవీ అయిపోయింది అనిపించింది. సో దిస్ ఈస్ హౌ ద బ్లౌజ్ ఈస్. దుపట్టా అంతా ఇలా పర్పుల్ కాంబినేషన్ పైన ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది.
విచ్ ఈస్ వెరీ లైట్ అండ్ బార్డర్ ఇలా ఎడ్జెస్ స్కర్ట్ వర్క్ వస్తుంది. ఇది చాలా బ్యూటీ యాడ్ చేసింది. ఓవరాల్గా ఆరెంజ్ పైకి ఈ పర్పుల్ దుపట్టా అయితే చాలా మంచి లుక్ అయితే యాడ్ చేస్తుంది. ఆరెంజ్కి నేనైతే పర్పుల్ కాంబినేషన్ యూస్ చేశాను. మీరు పర్పులే కాకుండా యూ కెన్ గో విత్ సెల్ఫ్ కలర్, యూ కెన్ గో విత్ కాంట్రాస్ట్, ఎనీ అదర్ కాంట్రాస్ట్ విచ్ గోస్ విత్ ద స్కర్ట్. నేనైతే పర్పుల్ కానీ లేకపోతే సీ గ్రీన్ సజెస్ట్ చేస్తాను. ఈ రెండు చాలా రాయల్ లుక్ని ఇస్తుంది. ఆటోమేటిక్గా వెళ్ళాలనుకుంటే యూ కెన్ గో విత్ ద ఆరెంజ్ కలర్ ఆల్సో. సో మీకు ఈ కాంబినేషన్ ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. ఫైనల్గా లెహెంగా అయితే రెడీ అయిపోయింది. సో లెహెంగాకి స్కర్ట్ ఇలా వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద దుపట్టా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో మీకు నేను క్రియేట్ చేసిన అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ప్రిపేర్ చేయించుకోవాలనుకుంటే యూ కెన్ రీచ్ అవుట్ టు మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ మేము మీకు బడ్జెట్లో రెడీ చేసి ఇస్తాము. అండ్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ఫిట్స్ ఇంకెన్నో ప్రిపేర్ చేసి మీ ముందుకి రావాలని కోరుకుంటున్నాను. సో అప్పటి వరకు కీప్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. విషింగ్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.